అలాగే 10th పూర్తయి 10వ తరగతి పూర్తయి ఇంటర్కి వచ్చిన ప్రతి విద్యార్థికి అవసరమైంది ఒక ల్యాప్టాప్ కావాలి. ఆ ల్యాప్టాప్ ఉచితంగా ఇంటర్కి వచ్చిన ప్రతి విద్యార్థులకి ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. కాకపోతే నాకేంటంటే దాన్ని యూట్యూబ్కి మటుకు చూడకుండా చూడండి, చదువుతాం కదా. దాంట్లో పవన్ కళ్యాణ్ సినిమాలు అసలు చూడొద్దా, స్పీచ్లు కూడా చదువుకోవాలి. అలాగే తాడేపల్లిగూడెం, నాకు తాడేపల్లిగూడెం ఎలా ఉందంటే ఒక అద్భుతమైన సిటీగా చూడాలి, స్మార్ట్ సిటీగా చూడాలి. ఎలా ఉండాలి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి. ఇలా వైర్లు కనిపించకుండా, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు మాత్రం వైర్లు కనిపించకూడదు, అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఉండాలి. బీజేపీ నాయకులు చాలా గొప్ప ఉంటారు. నన్ను అడిగారు, భారతీయ జనతా పార్టీ నాయకులు స్వచ్ఛ భారత్కి నన్ను క్యాంపెయినింగ్ అడిగారు. అంటే ఏం చేయాలి సార్ అన్నారు. ఏం లేదు, మీరు వెళ్ళి స్వచ్ఛ భారత్ అని చెప్పి చీపురు తీసుకుని ఇలా అంటుంటే ఫోటోలు తీసుకుని మేము వేయించుకున్నాం. నేను అనుకున్నా, స్వచ్ఛ భారత్ ఇప్పుడు వ్యవస్థను బలోపేతం చేయకుండా మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చొని ఇలా అంటే ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి. పారిశ్రామిక మనకి శుద్ధి చేసే కార్మికులు డబ్బులు ఎక్కువ ఇవ్వండి, ఇల్లు కల్పించండి, వాళ్ళు బలంగా పనిచేస్తారు, వాళ్ళ ఆరోగ్యాలను బాగా చూసుకోండి, అవి చేస్తారు. నేను ఇలాంటి హిపోక్రసీ పనులు చేయను. నన్ను అడిగారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మీరు వచ్చి స్వచ్ఛ భారత్ అంబాసిడర్గా కావాలంటే ఇలాంటి డ్రామాలు నేను చేయనని చెప్పాను. నేను డ్రామాలు చేసే వ్యక్తిని చేస్తే నిజంగా ఊడుస్తాం, అంతేగాని కెమెరాలో ఉండగానే ఫోటోలు తీయించుకుంటే ఇలాగా నవ్వుతా ఈ పిచ్చి పనులు నేను చేయను. మళ్ళీ ఎలాగానే డెట్టాలతో చేతులు కడుక్కొని అయితే నిజంగా క్లీన్ చేయను. నేను నన్ను అడిగారు చాలా మంది, కులం గురించి మాట్లాడితే నాకు ఎప్పుడు కులం తెలియదు. నాకు తెలిసిందల్లా మానవతను ఒక కులం తప్ప నాకు వేరే కులం లేదు. కానీ సామాజిక పరంగా కాకినాడలో మాట్లాడుతూ నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నానని చెప్పాను. ఎందుకు రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నానని చెప్పానంటే దళితుల్లోనే అత్యంత వెనకబడిన దళితులు. మేము చిన్నలో పెరుగుతున్నప్పుడు మాకు ఒక పారిశుద్ధ్య కార్మికుడు అశుద్ధాన్ని తట్టలో పెట్టుకుని తీసుకెళ్ళేవాడు. అది గుర్తుంది నాకు. ఇంకా అంటే ఒకటి అశుద్ధాన్ని చట్టం భుజం మీద తీసుకెళ్ళగలిగే సమాజం మంది. అలాంటి వారి క్షమాపణ చెప్తాను నేను. అసెంబ్లీలో రెల్లి కార్మికులకి ఒకప్పుడు జరిగిన అన్యాయానికి క్షమాపణ చెప్పే తీర్మానం జనసేన ప్రవేశపెడుతుంది. అలాగే రెల్లి కార్మికులు ఏం చేస్తారు, మనందరం చెత్త పడేస్తే చెత్త ఊడుస్తారు. నేను రెల్లి కులం ఎందుకన్నానంటే రాజకీయాల్లో చెత్తను ఊడ్చడానికి వచ్చాను. రాజకీయాల్లో చెత్తను ఊడ్చే రెల్లి కులస్తుడుగా నాకు నిజంగా గర్వకారణం రెల్లి కులాన్ని తీసుకోవడం. మనం టికెట్లు ఎవరికి ఇస్తున్నాం? ఇద్దరికి ఇచ్చాం. ఒకరు మనం చాలా చిన్న మనుషులు, మనం లోకేష్ గారి లాగా మనం దొడ్డిదారిని రాలేదు రాజకీయాల్లోకి. అలాగే తండ్రి బతికున్నారా లేదా అనే పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మనం పదవులు ఆశించట్లేదు. అంటే 11 రోజులు సంతాప దినాలు ప్రకటించడానికి కూడా లేదు బాధ. పదవి ముఖ్యం వాళ్ళకి. తండ్రి చావుని కూడా లోపల తీసుకునే వ్యక్తి ప్రజలకి ఏం చేయగలడు? మనసు మమకారం ఎలా ఉంటుంది? ఈ రోజున మనం తీసుకుంది, మన తాడేపల్లిగూడెం చైర్మన్గా బోలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒక సామాన్య ఆర్టీసీ డ్రైవర్ కొడుకు ఆయన. ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకు కింద స్థాయి నుంచి ఎదిగి కింద పడి అండగా ఉండి ఆయన ఎందుకు నచ్చారు అంటే జన సైనికులకి సమస్య వస్తే అండగా నిలబడ్డ వ్యక్తి బోలిశెట్టి శ్రీనివాస్ గారు.
ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఈలి వచ్చారు, లాస్ట్ టైం వెళ్ళిపోయి దాచుకున్నాను ఆయన. అలాగే మాణిక్యాలరావు గారు నేనే గెలిపించాము తాడేపల్లిగూడెంలో. మీరు పార్టీకి ఉన్నంత ప్రేమ అరే మన సమాజం మీద లేదా, మన దేశం మీద లేదా, మీకు మన రాష్ట్రం మీద లేదా? పార్టీ మీద ఎక్కువ ప్రేమ. నాకు పార్టీల కంటే కూడా సమాజం మీద ఎక్కువ ప్రేమ నాకు. ఇప్పుడు ఈయన గారిలాగా మాణిక్యాలరావు గారు కాకుండా బోలిశెట్టి శ్రీనివాస్ గారు స్థానికంగా ఇక్కడ నిలబడే వ్యక్తి, సమస్యలకు అండగా ఉండే వ్యక్తి. ఆయన ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వం దాటి దమ్ము ధైర్యంతో బయటకు వచ్చి నేను మీకు అండగా ఉంటానని చెప్పి వచ్చిన వ్యక్తి బోలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాగే హాస్పిటల్ సమస్యలు కానీ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి 5,000 కోట్ల రూపాయలతోటి గ్లోబల్ మార్కెటింగ్ వ్యవస్థని శీతలగిడ్డంగిలతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్ని మనం ఆక్వా పరిశ్రమ కానీ అగ్రికల్చర్ కానీ అన్నింటినీ గ్లోబల్ మార్కెట్ గా చేసే విధానంలో 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే దాదాపు మనకి దాంట్లో నుంచే ఒక 10,000 ఉద్యోగాలు సృష్టించగలిగే అవకాశం ఉంది. దాన్ని మనం మేనిఫెస్టోలో పెట్టాం. అలాగే నాగబాబు గారు నర్సాపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా మనం జనసేన తరఫున నిలబెట్టాం. నాలాగా ఇప్పుడు నాలాగా 10వ తరగతి కాదని చదువుకుంది, మంచి లా చదివాడు, మెడ్రాస్ బార్లో రిజిస్టర్ అయిన వ్యక్తి, చట్టాలని బాగా సమగ్రంగా అర్థం చేసుకున్న వ్యక్తి. కాకపోతే అన్ని సర్వసంగ పరిత్యాగా వెళ్ళిపోయి లోపల కూర్చుంటే వచ్చి అట్లీస్ట్ ఏదైనా చేయమని తప్పనికి నేను ఒక దారి చూపిస్తే సంతోషంగా ఒప్పుకున్నందుకు నాగబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అనుకుంటున్నాను. అలాగే నేను పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని కాబట్టి నేను ఫీల్డ్ మార్షల్ జనరల్ మానిక్ షా ఆయన కూతురు, అలాగే పంజాబ్ డీజీపీ రబీరావు గారు వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు పోలీస్ రిఫార్మ్స్ క్రియేట్ చేశారు. అంటే నేను పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని కాబట్టి పోలీసులు ఎంత ఇబ్బందులు ఉంటారో తెలుసు. సెలవులు ఉండవు. ఒకసారి ఎన్నికల డ్యూటీలో పోలీసులు నలిగిపోతుంటే నిజంగా బాధగా ఉంటుంది నాకు. నేను కోరుకుంటుంది ప్రతి పోలీస్ కానిస్టేబుల్కి నిర్ణీత పని సమయం ఉండాలి, వారానికి ఒక సెలవు దినం ఉండాలి, అదనంగా మీకు డబ్బులు ఏర్పాటు చేయాలి. అలాగే ఇంత శ్రమ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చూసినా వేల కోట్లు ఉన్నాయి. ఇంత సేవ చేసే పోలీసులకు ఇల్లు లేకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని పనిచేసే ప్రతి పోలీస్ కానిస్టేబుల్ అధికారి వరకు సొంత ఇల్లు మీరు సొంతం చేసుకునేలాంటి బలమైన ప్రణాళిక నేను జనసేన పార్టీ ప్రభుత్వం ద్వారా ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే ఈ ఎన్నికలు మీరు ఒకటే ఆలోచించండి. నేను మార్పు కోసం వచ్చినవాడిని. సరదాగా మాట్లాడుతాను, అన్నీ చేస్తాను, కానీ నా సర్వస్వం చేస్తాను. నిర్ణయానికి సమయం తీసుకుంటాను. ఒకసారి ఎంత ఇచ్చేస్తానంటే మొత్తం కుటుంబం అన్ని వదులుకొని వచ్చేసాను కూడా. అలాగే ఈ రోజున చెప్తున్నాను, చాలా మందికి ఇంతమంది యువత ఉన్నారు, నన్ను నమ్మొచ్చారు మీరు అందరూ. ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, నన్ను నమ్మొచ్చారు అందరూ. నేను చచ్చిపోతానేమో కానీ మీ నమ్మకాన్ని అయితే పంపించాను నేను. అలాగే ఇందాక నిడదవల్లో మాట్లాడుతూ నేను ఎప్పటిదాకా అంటే ముగింపు అని చెప్తున్నాను, మీలో నలుగురు శవాన్ని మోసే వరకు నేను జనసేన పార్టీని మోస్తాను, ప్రజా సమస్యల్ని మోస్తాను. అలాగే నా కోరిక, నేను చనిపోతే నా శవం మీద భారతీయ జెండాని కప్పండి, అదే నా కోరిక. నాకు నా సమాజం మీద, నా జెండా మీద అంత ఇష్టం. ఎందుకంటే భారతదేశం గొప్పతనం ఏంటంటే, భారతదేశం గొప్పతనాన్ని శేషేంద్ర గారు ఎలా చెప్తారంటే, సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తమడం మెరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చేయదు. నేనింత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ గళమెత్తితే, గొంతెత్తితే, కలమెత్తితే మన దేశపు జెండా కొనంత పొగరుందనేది గుంటూరు శేషేంద్ర గారు శర్మ గారు చెప్పిన మాటల్ని ఉటంకిస్తూ ఒక్కసారి మనకి జన్మనిచ్చిన తల్లికి, మనకి అండగా ఉన్న భారత మాత జైలు పలుకుతూ సెలవు తీసుకున్న సభను ముగిద్దాం.
అలాగే సిపిఐ నాయకులకి, సిపిఎం నాయకులకి, బిఎస్పీ నాయకులకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ మద్దతుకి నేను కృతజ్ఞతతో నమస్కరిస్తూ ఒకసారి భారత మాతకి జయజయలు పలుకుతూ సభను ముగిద్దాం. భారత్ మాతా కీ జై హింద్.